1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మ్యాథ్స్, లెక్కలంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. చాలా మందికి మ్యాథ్స్ అంటే చాలా భయము, టెన్షన్ ఉంటుంది. చాలా మంది దాని జోలికి కూడా వెళ్ళరు. లెక్కలు ఎందుకురా బాబు, తలకాయ నొప్పి అంటా ఉంటారు కదా. కానీ మ్యాథ్స్ లో గనక మనము ట్రిక్స్ గనక తెలుసుకుంటే చాలా సరదాగా ఈజీగా చేసేయచ్చు. మరి చిన్న చిన్న షార్ట్ కట్స్, తెలివైన మెథడ్స్, మైండ్ బ్లోయింగ్ క్యాల్కులేషన్స్ తో మరి మ్యాథ్స్ పైన ఇష్టం పెంచడానికి ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకొచ్చేసాను. ఆయన ఎవరో కాదు, అంకెల మామయ్యగా ఫేమస్ అయ్యారు చంద్రయ్య గారు. మరి ఈ రోజు మనకి మ్యాథ్స్ ట్రిక్స్ లో ఏం చెప్పబోతున్నారు ఏంటి? పిల్లలు ముఖ్యంగా వీడియో ఎక్కడ పాజ్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు డాటెడ్ సబ్ట్రాక్షన్ అంటే బారో లేకుండా సబ్ట్రాక్షన్ ఎలా చేసుకోవాలి, అది కూడా అత్యంత వేగంగా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. రైట్, డాటెడ్ సబ్ట్రాక్షన్. 3, 9, 5, 4, 8 minus 1, 5, 6, 9, 7. Answer is 2 as it is, 3, 8, 5, 1. దట్స్ ఇట్. బాగుంది కదా? చాలా ఫాస్ట్గా మనం ఏదో నంబర్ రాసినట్టు అనిపిస్తుంది, కానీ క్యాలిక్యులేట్ చేసినట్టు అనిపించట్లేదు కదా. సో ఎలా చేయాలో ఒకసారి చూపిస్తా, జాగ్రత్తగా వినండి. పై నెంబర్ కంటే కింద నెంబరు పెద్దగా ఉంటే, పై నెంబర్ కంటే కింద నెంబరు పెద్దగా ఉంటే అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఇది చిన్న నెంబరే, దానికి డాట్ అక్కర్లేదు. ఇది పెద్ద నెంబరు, దీనికి డాటు. ఇది పెద్ద నెంబరు, ఈ రెండింటికి డాట్. ఇది చిన్న నెంబరే. 3 minus 1 is 2. ఇక్కడ డాట్ లేదు కాబట్టి 2 వేసాను. డాట్ ఉంటే ఒకటి తగ్గించాలి, అది దీంట్లో ఉన్నటువంటి తమాషా. 9 minus 5 ఎంత? 4. ఇక్కడ డాట్ ఉంది కాబట్టి ఒకటి తగ్గించి 3 వేసాను. డాట్ అంటే 10 అనుకున్నాం కదా. ఈ 6కి ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది? 4. అంటే బ్యాలెన్స్ ఆఫ్ 10 ఈజ్ 4. ఈ 4ని పై దానికి యాడ్ చేయండి. 4 + 5 9. ఇక్కడ డాట్ ఉంది కదా, ఒకటి తగ్గించాలి కదా, 8. ఇక్కడ కాంప్లిమెంట్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ 10 ఎంత? 1. 1 + 4 5. ఎందుకని? ఇక్కడ డాట్ లేదు కాబట్టి 5. 8 minus 7 is 1. ఎందుకని? పక్కన ఏం లేదు కాబట్టి. సో ఇట్లా మనం చాలా ఫాస్ట్గా ఆన్సర్ వేయచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి. మనం నేర్చుకునేటప్పుడు స్లోగా నేర్చుకోవాలి, కానీ అప్లై చేసేటప్పుడు స్పీడ్గా చేయాలి. సైకిల్ దొక్కేటప్పుడు ఎలా నేర్చుకుంటారు? స్లోగా నేర్చుకుంటారు కదా. అలాగే ఈత నేర్చుకునేటప్పుడు కూడా స్లోగా నేర్చుకుంటారు. బైక్ నేర్చుకునేటప్పుడు స్లోగానే నేర్చుకుంటారు. చదువు కూడా అంతే. అలా స్లోగా నేర్చుకుంటేనే బాగా అర్థమవుతుంది. బాగా అర్థమైతే స్పీడ్గా అప్లై చేస్తాం. దట్ ఈస్ ద పాయింట్. -3, 9, 7, 5, 8, 9 ఇలా ఉంది. సో ఇక్కడ డాట్, ఇది డాట్, ఇది డాట్, ఇది 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 ఒకటి చిన్నది. చిన్నదాని కింద డాట్ పెట్టకూడదు. 8 minus 3 5. డాట్ ఈస్ దేర్ 4. ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ 10 ఈస్ 1. 1 + 7 8. డాట్ ఈస్ దేర్ 7. ఇక్కడ కాంప్లిమెంట్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ 10 ఈస్ 3. 3 + 6 9. ఇక్కడ డాట్ లేదు కాబట్టి 9. 9 minus 5 4. ఇక్కడ డాట్ ఉంది కాబట్టి 3. ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ 10. బ్యాలెన్స్ ఆఫ్ 10 అంటే ఏంది? 8కి ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది అంటే 2. ఈ 2 తీసుకెళ్ళి పై దాన్ని కలుపుకోవాలి. 2 + 7 9. పక్కన డాట్ ఉంది కాబట్టి ఒకటి తగ్గించాలి, 8. ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ 10 ఎంత ఉంది? 1. 1 + 2 3. దిస్ ఈస్ ద ఆన్సర్. రైట్. మళ్ళీ ఒకసారి చాలా క్లియర్గా వినండి. 3, 5, 7, 8, 4, 9, 6 minus 1, 7, 8, 4, 9, 6, 8. ఇది పెద్ద నెంబరు, ఇది పెద్ద నెంబరు, ఇది పెద్ద నెంబరు, ఇది పెద్ద నెంబరు. 3 minus 1 is 2. Dot is there 1.
Balance of 10 is 3. 3 plus 5 is 8. Dot is there 7. Balance is 2. 2 plus 7 9. No dot 9. 8 minus 4 is 4. Dot is there 3. Balance is 1. 1 plus 4 5. No dot 5. 9 minus 6 3. Dot is there 2. Balance is 2. 2 plus 6 8. This is the answer. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, సేమ్ నెంబర్ ఉన్నప్పుడు లిటిల్ బిట్ డిఫరెంట్ ఉంటుంది. చూద్దాం. 5 6 7 8 4 మైనస్ 3 7 7 9 5. ఇక్కడ రెండు సేమ్ ఉన్నప్పుడు, ఒకదాని కింద ఒకటి సేమ్ ఉన్నప్పుడు దాన్ని కన్సిడర్ చేయకూడదు. ఒకసారి చూపిస్తే చూద్దాం. ఇది డాట్, ఇది కూడా డాట్. 5 minus 3 is 2. Dot is there 1. 3 3 plus 6 9. ఇక్కడ డాట్ లేదు కాబట్టి 9 వేసుకుంటా అంటే కుదరదు. దాన్ని కన్సిడర్ చేయకుండా దాని పక్కకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఒకదాని కింద ఒకటి సేమ్ అంకెలు ఉన్నాయో దాన్ని కన్సిడర్ చేయకుండా దాని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఇక్కడ డాట్ ఉంటే ఒకటి తగ్గించాలి, ఇక్కడ డాట్ లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా వేసుకోవాలి. ఇక్కడ 3 3 plus 6 9. ఇక్కడ డాట్ ఉంది కాబట్టి 8. 7 minus 7 ఎంత? 0. మరి డాట్ ఉంది కదా, 0 వేసుకోకూడదు, 9 వేసుకోవాలి. 0 వచ్చినప్పుడు 9 వేసుకోవాలి. 9 ఎందుకు వేసుకోవాలో చెప్తాను. ఇక్కడ 1 1 plus 8 ఎంత అవుతుంది? 9. డాట్ ఈస్ దేర్ 8. సో ఇక్కడ 5 5 plus 4 9. రైట్, చూడండి. 0 1 2 3 4 5 6 7 8 9. ఇది ఒక సర్కిల్. మనం 5 వస్తే ఎంత వేస్తున్నాం? 4 డాట్ ఉన్నప్పుడు. 4 వస్తే ఎంత వేస్తాం? 3 3 వస్తే 2 2 వస్తే 1 1 వస్తే 0 0 వచ్చినప్పుడు 9. అందుకే 0 వచ్చినప్పుడు పక్కన డాట్ ఉంటే 9 వేసుకోవాలి. సో అదే సంగతి. డాట్ లేకపోతే 0నే వేసుకోవాలి. రైట్, అలాంటిది ఒకటిసారి చూడండి. 9 5 6 4 8 7 5 minus 1 6 3 4 9 7 4. Just 9 minus 1 is 8. Dot is there 7. Complement is 4. 4 plus 5 9. ఇక్కడ డాట్ లేదు కాబట్టి 9. 6 minus 3 3. ఇక్కడ డాట్ ఉంది కాబట్టి 2. 4 minus 4 0. డాట్ ఉంది కాబట్టి 9. ఇక్కడ బ్యాలెన్స్ ఈజ్ 1. 1 plus 8 9. ఇక్కడ డాట్ లేదు కాబట్టి 9. 7 minus 7 0. డాట్ లేదు కాబట్టి 0. 5 minus 4 is 1. సో ఇది చేసే పద్ధతి, జాగ్రత్తగా చూడండి. ఇట్లా మనం చిన్న నెంబర్తో ప్రాక్టీస్ చేయండి. 5 6 7 3 మైనస్ 1 7 8 4. జస్ట్ అని పెద్దగానే ఉన్నాయి. ఇక్కడ 4 అంటే 3 3 9 అంటే 8 2 9 అంటే 8 6 3 అంటే 9. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇలా కొంతకాలం తర్వాత పక్కన పెద్ద నెంబర్ ఉంటే ఒకటి తగ్గించాలి. డాట్ పెట్టాల్సిన పని లేదు. అప్పుడు పక్కన పెద్ద నెంబర్ ఉంటే ఒకటి తగ్గించాలి, చిన్న నెంబర్ ఉంటే తగ్గించాల్సిన పని లేదు. చూడండి ఒకసారి. అది 7 8 4 9 6 7 minus 5 9 3 8 9 8. 7 minus 5 2. పెద్ద నెంబర్ ఉంది 1. ఇక్కడ 1 బ్యాలెన్స్ 9. ఇక్కడ చిన్న నెంబర్ ఉంది అంటే ఖచ్చితంగా 9. 4 minus 3 1. చిన్న నెంబర్ ఉంది 1. 9 minus 8 1. పెద్ద నెంబర్ ఉంది 0 నాట్ 1. ఇక్కడ 1 1 plus 6 7 అంటే పెద్ద నెంబర్ ఉంది కాబట్టి 6. ఇక్కడ 2 2 plus 7 9. సో ఇట్లా మనం డాట్ పెట్టాల్సిన పని లేకుండా పెద్ద నెంబరా చిన్న నెంబరా చూసుకుంటూ మనం ఆన్సర్ వేసుకుంటూ పోవచ్చు. ఇట్ రిక్వైర్స్ మోర్ ప్రాక్టీస్ ఫ్రెండ్స్. ఆ తర్వాత అలాగే పెద్ద పెద్ద గుణకారాలు, స్క్వేర్లు,
స్క్వేర్ రూట్స్ పెన్ను లేకుండా మనం ఎలా చేసుకోవచ్చో ఈ ఛానల్లో మీరు నేర్చుకోబోతున్నారు. 72 హోల్ స్క్వేర్ అంటే 5184 అని టక్న చెప్పొచ్చు. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. కామెంట్స్ అస్సలు మర్చిపోకూడదు. మీకు ఇంకా ఏం కావాలో మీకు నేర్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.